గైస్ అందరూ చాలా బాగున్నారు కదా. ఒకసారి ఈ కమెంట్ చూడు బ్రో. ఫస్ట్ టైం మీ వీడియో చూస్తున్నా, కంటెంట్ ఏదో కొత్తగా ఉంది, మై యుఐడి అని చెప్పి కమెంట్ చేశాడు. ఇలా నేను ప్రతిరోజు కొన్ని వందల కమెంట్స్ అనేది రిసీవ్ చేసుకున్నాను ఏదో ఒక వీడియో కింద. నిజం చెప్తున్నా, కొంతమంది సబ్స్క్రైబర్స్ యుఐడీస్ ఉన్నాయి మావా. లిటరల్లీ వీళ్ళ మంది యూట్యూబర్స్ కూడా సరిపోరు తెలుసా. కలెక్షన్ అండ్ డెకరేషన్ మాత్రం ప్రొఫైల్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంది. సో తోపెస్ట్ సబ్స్క్రైబర్స్ యుఐడీస్ కి వచ్చేసరికి రేటింగ్ అండ్ రివ్యూ ఇద్దాం. దాంతో పాటు సబ్స్క్రైబర్స్ కి కొంచెం హ్యాపీనెస్ కూడా ఇద్దాం. వాళ్ళ యుఐడీ చూపిస్తాను, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యేది. సో అలాగే వాళ్ళ యుఐడీ చూపించి వాళ్ళకి కొంచెం హ్యాపీనెస్ ఇద్దాం. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొడితే నేను హ్యాపీ ఫీల్ అవుతా. వీడియో స్టార్ట్ చేసుకునే ముందు నీకు ఫ్రీ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ కావాలా? కమెంట్స్ లో లింక్ ఇచ్చే దాన్ని క్లిక్ చేయి. ఫస్ట్ ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. లాగిన్ టు ఇన్స్టాగ్రామ్ కొట్టు. సరదాగా నేను ఇలా తీసుకెళ్తున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసరికి సెలెక్ట్ లాంగ్వేజ్ కొట్టు అండ్ మెల్లగా కింద ఉన్నాయి కదా ఇన్స్టాగ్రామ్ ఐడి పాస్వర్డ్ అని చెప్పి కొట్టి సింపుల్ గా లాగిన్ కొట్టు చాలు. ఇలా ఒక ఇంటర్ఫేస్ వస్తుంది. పైన వచ్చేసరికి ఫాలోవర్స్ క్లిక్ చేయి. నేను ఆరో బార్ కేసు మరి చూపిస్తున్నా, డౌట్ ఉంటే దాన్ని ఫాలో అయిపో. అండ్ ఇట్లా ఒక ఇంటర్ఫేస్ వస్తుంది. నెక్స్ట్ సెలెక్ట్ లాంగ్వేజ్ కొట్టు. సెలెక్ట్ లాంగ్వేజ్ కొట్టిన తర్వాత ఇంగ్లీష్ అని ఉంది కదా, మెల్లగా వచ్చేసరికి స్క్రోల్ చేయి. ఇప్పుడు ఓకేనా. ఇక్కడ మళ్ళీ యూజర్ ఐడి అడుగుతుంది అనమాట. దాస్ ప్రభు 2 అనే అకౌంట్ వచ్చేసరికి నా ఫాలోవర్స్ కాబట్టి ఫైండ్ యూజర్ అని కొట్టాను అనమాట. సేమ్ ఇంతే వస్తుంది. మెల్ల వచ్చేసరికి నువ్వు స్క్రోల్ చేస్తే సరిపోద్ది. ఇక్కడ స్టార్టింగ్ వచ్చేసరికి 50 ఫాలోవర్స్ నుంచి నీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. నాకు 50 వద్దు, నాకు 200 కావాలి. సింపుల్ గా ఇక్కడ స్టార్ట్ అనేది క్లిక్ చేశాను. ఇక్కడ చూడు ప్రొసీడ్ అవుతుంది అనమాట. కింద వచ్చేసరికి మెల్ల స్క్రోల్ చేయ అవసరం అయితే ఇంకేముంది. ఇక్కడ 120 సెకండ్స్ టైం తీసుకుంటుంది. అర్థమవుతుంది. 200 ఫాలోవర్స్ సెండ్ చేయాలంటే 120 సెకండ్స్ టైం పడుతుంది. ఇక్కడ చూడు 0 అయిపోయింది కదా టైం. నువ్వు ఏ అకౌంట్ అయితే ఫాలోవర్స్ కావాలనుకున్నా ఆ అకౌంట్ ఒకసారి ఓపెన్ చేసి చూస్తే మాత్రం నోటిఫికేషన్ 2 సెకండ్స్ ఎగో 20 సెకండ్స్ ఎగో సంథింగ్ మొత్తం ఒక అరగంటలో లేకపోతే మాక్సిమం వచ్చేసరికి 2-3 గంటల్లో వచ్చేసరికి నీకు ఎన్ని ఫాలోవర్స్ అయితే ఎంటర్ చేసి అన్ని ఫాలోవర్స్ వచ్చేస్తారు. బట్ ఒకటే చెప్తున్నా, వాడే వాళ్ళకి నీ మెయిన్ అకౌంట్ మీద వేసావు అనుకో ఖచ్చితంగా దొబ్బిద్ది. చేస్తే గీస్తే నీ 2 అకౌంట్ మీద మాత్రం ప్రయోగం చేయి. అర్థమైంది కదా. లింక్ మాత్రం కమెంట్ సెక్షన్ లో ఉంది. చలో మరి సబ్స్క్రైబర్ యూడియన్ 5 గా నాకు చెక్ చేసుకుంటే ఈ కామెంట్ వచ్చేసరికి మనీ ఓపీ i6q అని అతను కమెంట్ చేశాడు అనమాట. బ్రో నా ఇవ్వడి అని. సరే మనోడు కమెంట్ అయితే చేశాడు. ఒకసారి చూద్దాం ఏంటి. అరే యార్, ఈ అమ్మాయిల అబ్బాయిలో తెలియదు కానీ భలే టైం మాత్రం రిక్వెస్ట్ పెడతారు. ఆ అమ్మాయి సర్లే ఏదో ఒకటి. మన ఐడి మాత్రం యాక్టివ్ లో ఉంది మావా. లెవెల్ చూసుకుంటే 57 అండ్ లైక్స్ చూసుకుని మాత్రం 2K ప్లేస్ ఉన్నాయి. అండ్ ఫ్యాన్ అంట ఆర్సీబీ ఫ్యాన్. నేను ఇంకా ఫస్ట్ గిరా ఫ్యాన్ అనుకున్నా, కాదు. సో అది వచ్చేసరికి ఆర్సీబీ ఫ్యాన్ అనమాట. బట్ ఇది ట్రోలింగ్ అయితే కాదు, జస్ట్ ఫర్ ఫన్. అస్సలు మీరు సీరియస్ గా తీసుకోవద్దు, హేట్ అస్సలు స్ప్రెడ్ చేయొద్దు. అర్థమైంది కదా. సరదాగా ఫన్ కోసం మాత్రం వీడియో చూడండి, అలాగే వదిలేసేయండి ఓకేనా. కొనడు బయలో వచ్చేసరికి ఓల్డ్ డీజే అని అయితే పెట్టుకున్నాడు అనమాట. మనోడు చూడు కకాషి హటాకే హెడ్ అయితే పెట్టుకున్నాడు. అండ్ మనోడు హుడ్డీ కూడా చాలా బాగుంది. షెడ్ ఇంకా అదిరిపోయింది అంతే. షూ అంటే నెక్స్ట్ లెవెల్ అనుకో. కుర్రోడు పిక్కలు కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా బాగున్నాయి అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి తన ఫ్రెండ్ ఇతను కూడా ఆర్సీబీ ఫ్యానే అంట మొత్తానికి. సో 52 డేస్ నుంచి డైనమిక్ డియో పెట్టుకున్నాడు తనతో. ఎంటైర్ బయో చూసుకుంటే మాత్రం అదే ఆ పడవ మీద బుట్ట పిల్లడు ఎమోట్. సో అది కలెక్ట్ చేశాడు. 100 రూపాయలు అదే 100 డైమండ్లు వచ్చేసరికి టాప్అప్ చేస్తే వచ్చే డమ్ముని మోడ్ కూడా కలెక్ట్ చేశాడు. పర్లేదు, ప్రొఫైల్ అనేది చాలా నీట్ అండ్ కంప్లీట్ గా యూనిక్ గా డెకరేట్ చేశాడు అని చెప్పాలి. నైస్ మావా, నైస్. ఓకే కంప్లీట్ గా M590 ఓకే బాస్ అంట. గిలినేమ్ వచ్చేసరికి ఇక్కడ చూడు క్లాష్ మ్యాడ్ వచ్చేసరికి అరే యార్ CS పీక్ లో మాత్రం చూసుకుంటే మాత్రం 1909 రే యార్ హైయెస్ట్ పాయింట్స్ అనేవి కలెక్ట్ చేశాడు. అందుకేనా మనోడి దగ్గర వచ్చేసరికి అవతార్ ఫేమ్ ఉంది. అప్డేట్స్ చెప్పే నాకే అవతార్ ఫేమ్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా తెచ్చుకోవాలని చెప్పి ఇప్పుడు దాకా ఆలోచించే తీరా చూస్తే మాత్రం CS పీక్ అనేది ఒకటి ఉంది కదా, దాని దగ్గర నుంచి కదా వచ్చేదని చెప్పి ఇప్పుడు మళ్ళీ గుర్తొచ్చింది. ఏమో మామ రోజు రోజుకి వచ్చేసరికి గజనీ అయిపోతున్నానేమో. సరే ఇవన్నీ కాదు కానీ ఈ స్పోర్ట్స్ కార్ స్కిన్ వచ్చేసరికి చాలా బాగుంది. సో కాబట్టి వచ్చేసరికి ఖచ్చితంగా మనం విష్ స్టార్ట్ చేసుకోవాల్సిందే. అండ్ మనోడు కంప్లీట్ విష్ లిస్ట్ కానీ చెక్ చేసుకునే మాత్రం ఇంట్రెస్టింగ్. అండ్ దాంతోపాటు ఇక్కడ గన్స్ వెపన్ టైటిల్స్ ఏమైనా ఉన్నాయి అంటే మాత్రం AC80కి వచ్చేసరికి NTR అనే డిస్ట్రిక్ట్ లో మాత్రం 6th సూపర్ అయ్యా బాబు. 6th ప్లేస్ అంటే వేరే లెవెల్. అది కూడా BR లో వచ్చేసరికి. అండ్ CS లో చూసుకుంటే మాత్రం NTR అనే దానికి వచ్చేసరికి M590 సో 12th ప్లేస్ లో ఉన్నాడు. ఇంకోటి వచ్చేసరికి AC18 కి వచ్చేసరికి 22nd ప్లేస్ లో ఉన్నాడు సేమ్ డిస్ట్రిక్ట్ లో. అండ్ మ్యాక్స్ 73rd ప్లేస్. వావ్, ఈ ప్రొఫైల్ అనేది నేను చెప్తున్నా నార్మల్ వచ్చేసరికి ఇంతసేపు ఏ ప్రొఫైల్ వచ్చేసరికి రికార్డ్ చేయలేదు. అంత ఎక్కువ టైం డ్యూరేషన్ తీసుకొని మరీ రికార్డ్ చేశాను అన్నమాట. అంత బాగుంది ప్రొఫైల్ వచ్చేసరికి. చైల్డ్ యూనిక్ గా అండ్ క్లాసిక్ గా ఉంది. ఇట్లా రిచ్ పరంగా అర్థమవుతుంది అంటే రిచ్ గా లేదు, బట్ చాలా బాగుంది. ఇక్కడ CS పీక్ లో చూసుకుంటే మాత్రం NTR అనే ప్లేస్ లో 117 ప్లేస్ లో ఉన్నాడంటే సో తోపే భయ్యా, పర్లేదు, నైస్, యూనిక్ అండ్ చాలా బాగుంది, క్లాసిక్ గా ఉందని కూడా చెప్పాను కదా. సో ఈ ఐడికి వచ్చేసరికి నా రేటింగ్ 10/10. బికాజ్ మనోడు ఏమి టాప్అప్ చేయలేదు, అంత తోపేం కాదు. కాకపోతే ప్రొఫైల్ చాలా నీట్ గా డెకరేట్ చేశాడు. అండ్ వెపన్ టైటిల్స్ ఉన్నాయి, ఇంకా CS పీక్ టైటిల్ ఉంది. మొత్తానికి ప్రొఫైల్ వచ్చేసరికి చాలా బాగుంది. 10/10 అనమాట రేటింగ్. సో మీరు ఎంత ఇద్దాం అనుకుంటున్నారు కమెంట్ సెక్షన్ లో చెప్పండి ఓకేనా. 4th ఐడి కనుక చెక్ చేసుకుంటే ఈ ఐడి ఇంట్రెస్టింగ్ ఉండేది అనమాట. చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కమెంట్ చూద్దాం. రోహిత్ డోను వైటీ అంట. నా ఐడి రివ్యూ పాయింట్ వీడియో నుంచి 71 లెవెల్కి వచ్చాను అంటున్నాడు. అంటే 1 vs 71 అనేది పెట్టాడు. మొత్తానికి అదైతే నాకు అర్థం కాలేదు బ్రో, సారీ ఫర్ దట్. ఒకవేళ నువ్వు ఈ వీడియో చూస్తే మాత్రం ఖచ్చితంగా కమెంట్ చేయి. సో
అండ్ మనోడైతే 17 hours ఎగో లాగిన్ అంటే ప్రెసెంట్ ఈ రోజు యాక్టివ్ లో లేడు, బట్ నిన్న ఉన్నాడు, అది కూడా నైట్ టైమ్. సో ఈ రోజు కూడా నైట్ టైం వచ్చే అవకాశం ఉంది యాక్టివ్ లోకి. ఇదేంటయ్యా బాబు, ఈ అమ్మాయిలందరూ ఇప్పుడు రిక్వెస్ట్లు పెడితే ఎలా? సో వాళ్ళ అబ్బాయిలో కూడా అర్థం కాకుండా ఉంది నాకు. సో నా ఫ్రెండ్ లిస్ట్ లో అమ్మాయిలు ఉన్నారు నాకు కూడా తెలియదు మా నిజంగా, ఒకళ్ళు ఇద్దరు ఉన్నారని తెలుసు, అది ప్రియా అని సంథింగ్, ఇంకెవరెవరో 2-3 ఉంటారు, వాళ్ళు మాత్రం తెలుసు, వాళ్ళ నాకు ఇన్స్టాగ్రామ్ చాట్. బట్ వీళ్ళందరూ ఎక్కడ నుంచి నాకు తెలియదు. ఇంకోటి టైటిల్ వచ్చేసరికి చూడప్ప సంథింగ్ ఏదో ఉంది, వెక్టార్ వచ్చేసరికి 28th place లో ఉన్నాడు అనమాట. ఆ ప్లేస్ లో మాత్రం సో వేరే లెవెల్ అంతే, చూడప్ప సిద్ధప్ప అన్నట్టు ఉంది. ఆ డిస్ట్రిక్ట్ పేరు ఏదో కూడా పెద్ద ఐడియా లేదు, బట్ మనోడు వేసుకున్న బండ్లు మాత్రం చాలా బాగుంది. లెవెల్ 71 దాంతోపాటు క్వశ్చన్ మార్క్. అండ్ ఇతను వచ్చేసరికి ఓ పీసీ ప్లేయర్ లా ఉన్నాడు, మొత్తానికి పీసీ సింబల్స్ అటు ఇటు యాడ్ చేసి అండ్ 100 diamonds టాప్అప్ చేస్తే వచ్చే మన డబ్బులు అమౌంట్ 3 times ఎక్యూవ్ చేశాడు. అండ్ మెయిన్ గా వచ్చేసరికి 4 years ఓల్డ్ టైటిల్ తో పాటు M1014 మండి M1014 ఉంది అండ్ గ్రెనేడ్ స్కిన్, దాంతోపాటు UMP వచ్చేసరికి లెవెల్ 4 అండ్ గిల్డ్ TFF కింగ్స్ అని లెవెల్ 6 అంట. అండ్ గన్ స్కిన్స్ కూడా మంచిగానే ఉన్నాయి. మొత్తానికి మనోడు కూడా ఎంటైర్ ప్రొఫైల్ వచ్చేసరికి చాలా యూనిక్ అండ్ క్లాసిక్ గా డిజైన్ చేశాడని చెప్పాలి. బాగుంది, పద్ధతిగా ఉంది, నైస్. అమ్మాయిలందరూ ఇష్టపడతారు మా ఈ ప్రొఫైల్ ని. అల్లు చూడండి, ఏదో మ్యాట్రిమోనీ యాప్ లో అంటే మ్యాచెస్ కోసం పెడతారు కదా ప్రొఫైల్స్, అట్లా చెప్తున్నాను నేను. క్లాసిక్ గా ఉంది, యూనిక్ గా ఉంది, అమ్మాయిలు కూడా పడతారు మావా, నచ్చుతారు అమ్మాయిలు ఈ ప్రొఫైల్ కి, అది అన్నట్టు చెప్తున్నా. ఇది మరీ బాగుంది. ఫ్రీ ఫైర్ ప్రొఫైల్స్ కి దానికి సంబంధం ఏందో సరేలే, వాడి గురించి ఎంత మాట్లాడుకునే అంత మంచిది మా అమ్మాయిల కోసం. సో ఎన్ని కాదులే కానీ, సో ప్యారల్ మోడ్ లో అట్లా ఉంటే బాగుంటది. సో ఓకే, అదన్నా కాదు కానీ టాపిక్ లోకి వచ్చేద్దాం. బీఆర్ లో చూసుకుంటే మాత్రం చూడప్ప సిద్ధప్ప అనే ప్లేస్ లో వచ్చేసరికి వెక్టార్ 25th place లో ఉన్నాడు. అండ్ సిఎస్ సేమ్ అంతే, చూడప్ప సిద్ధప్ప. అది కాకపోతే వెక్టార్స్ వచ్చేసరికి 66th place లో ఉన్నాడు. ఇక్కడ మ్యాజిక్ ఏంటంటే అమ్మాయిల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అంటారు. కాకపోతే నేను చూడు కామెడీ హైలైట్ వచ్చేసరికి ఎంత మాట్లాడుకుంటే అంత మంచిది మావా అంటున్నాను. అదనమాట మన కరువు కృతి. అసలు ఏ రేంజ్ లో ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. బట్ ఈ ప్రొఫైల్కి వచ్చేసరికి 10 out of 10 అనమాట, పక్కా అది. సో డామ్ షూర్ అంతే. సో మీరు ఎంత ఇద్దాం అనుకున్నారు కమెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ థర్డ్ యూఐడి అనమాట, ఇది ఇంతకు మించి బాగుంటది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి మనోడు మాత్రం యూఐడి అని చెప్పి నవ్వుకుంటూ 2 లెటర్లు వచ్చేసరికి టైప్ చేసి పెట్టేశాడు. సరే ఏదో ఒకటి పెట్టాడు కదా, ఇక అసలు లేట్ వద్దు, సెర్చ్ చేద్దాం, చెక్ చేద్దాం అని చెప్పి గేమ్ లోకి వచ్చేసాను. ఐడి వచ్చేసరికి కాపీ పేస్ట్ యాస్టీజ్ 8 hours లాగిన్ అండి. ఈ రోజు పొద్దున వచ్చేసరికి గేమ్ ఆడాడు కుర్రోడు సరదాగా వచ్చేసరికి కొద్దిసేపు. ఇదేంటి భలే ఉంది, చాలా కామెడీగా ఉంది, కాదులే చాలా హైలైట్ గా ఉంది, సీరియస్ గా ఉంది. ఓకేనా, డోంట్ ఫీల్ మావా. యానిమేషన్ మాత్రం బుర్రపడంతే. దాంతోపాటు మనోడు వేసుకున్న టీషర్ట్ చెక్ చేసుకుంటే సీజన్ 10 గోల్డ్ టీషర్ట్, దాంతోపాటు ప్యాంట్, అరే యార్ డాడీ కాలింగ్ ప్యాంట్ వేసుకున్నాడు. దాంతోపాటు హెయిర్ స్టైల్ కూడా చాలా బాగుంది, చెప్పులు చాలా బాగున్నాయి. హైలైట్ వచ్చేసరికి శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ లో మాత్రం 79th place లో ఉన్నాడు. ఇది కూడా బీజోన్ కన్నా. కాకపోతే ఇక్కడ నా నచ్చని విషయం ఏంటంటే అసలు మనోడు ప్రొఫైల్ డెకరేట్ చేయలేదు. ఇక్కడ బూమ్ మాస్టర్ అంట, బూమ్ అనే టైటిల్ వచ్చేసరికి అచీవ్ చేసుకుంటే ఈ టైటిల్ వచ్చింది. సో ఇక్కడ మెయిన్ గా వచ్చేసరికి లెవెల్ మాత్రం 74 అండ్ అవతార్ మాత్రం సంథింగ్ ఏదో కంట్రీ ఫ్లాగ్ లాగా ఉంది. మనోడేమో టీఎల్ దత్తా అంట. అంతకుమించి ఎక్కువ అయితే చూపించడానికి ఐడియాలు ఏం లేదు. ప్రొఫైల్ అసలు అంతా డొల్లే, అంటే ఏమి చూపించలేదు, మనోడు డెకరేట్ చేయలేదు. చాలా మాత్రం కలెక్షన్ అయితే ఉంటుంది లోపల. సేమ్ అదే టైటిల్ కూడా ఉంది మనోడి దగ్గర. శ్రీకాకుళం బీజోన్ గన్ వచ్చేసరికి 79th place ఇదే అనమాట. ఏడీకి వచ్చేసరికి 10 out of 8 రేటింగ్. అంటే ప్రొఫైల్ డెకరేట్ చేయనందుకు, చేస్తుంటే మాత్రం 20 ఇచ్చినా తప్పలేదు మా. అంత బాగుంది ప్రొఫైల్ వచ్చేసరికి. యానిమేషన్ ఇప్పటివరకు చూపించిన ఐడీస్ కి యానిమేషన్స్ లేవు, బట్ ఏడీకి యానిమేషన్ ఉంది. బట్ అయినా సరే తక్కువ ఇచ్చా అంటే నువ్వు అర్థం చేసుకో. ఒకవేళ ఈ వీడియో చూస్తుంటే సారీ మా, బట్ నెక్స్ట్ టైం మళ్ళీ చూపిస్తాను ఇది అవసరం అయితే. కాకపోతే ప్రొఫైల్ వచ్చేసరికి డెకరేట్ చేసుకో. మొత్తానికి సబ్స్క్రైబర్ వీడియో నెంబర్ 2 గానే చెక్ చేసుకుంటే మాత్రం పూజారి విక్కీ అంట. బ్రో ఫస్ట్ టైం ఈ వీడియో చూసిన కంటెంట్ ఏదో కొత్తగా ఉంది, మా యుఐడి వాస్ అని చెప్పి పెట్టాడు. ఏదో విధంగా మనోడు యుఐడి పెట్టాడంటే కొద్దిగానే డెకరేట్ చేస్తుంటాడు, డిసప్పాయింట్ చేయడు అనే థాట్ లో వచ్చేసరికి ఇన్స్పెక్ట్ చేశాను. తీరా చూస్తే మాత్రం 5 days లాగిన్ మనోడు ప్రెసెంట్ యాక్టివ్ లో ఉన్నాడు. కాకపోతే 5 days అవుతుంది. మొత్తానికి ఎగ్జామ్స్ ఏమైనా ఉన్నాయి ఈ మధ్యలో. సరే ఏమో మనోడు ప్రాబ్లమ్స్ ఉంటాయిగా, తనకి పర్సనల్స్ అన్న ఉండే. ఓకే లిమిట్ మావా. అండ్ లెవెల్ చూసుకుంటే మాత్రం 55 విక్కీ అంట. అండ్ 14k లైక్స్ కాదయ్యా బాబు, 1.4k లైక్స్. అండ్ బిఆర్ అండ్ సిఎస్ కనుక చెక్ చేసుకుంటే అరే యార్ పర్లేదే, సిఎస్పీకి లో కనుక చెక్ చేసుకుంటే మాత్రం 1200 points ప్లస్ అయితే కలెక్ట్ చేశాడు. అంటే పర్లేదు, మనోడు బాగానే ఆడుతున్నాడు, అంతా ఓకే. అండ్ డైనమిక్ డే చూసుకుంటే మాత్రం 80 days ఉంది. అంటే దగ్గరికి వచ్చేసరికి 3 months నుంచి. దాంతోపాటు అకాట్స్కి టైటిల్ ఉంది అండ్ స్ట్రామ్ అనే ఒక టైటిల్ కూడా ఉంది. బట్ కంప్లీట్ గా ఫ్రంట్ ప్రొఫైల్ వరకే డెకరేట్ చేశాడు, లోపల ప్రొఫైల్ వచ్చేసరికి పెద్దగా డెకరేట్ చేయలేదు. సో అందుకే ఎక్కువ చూపించట్లేదు. బట్ అయినా సరే ఐడి అండ్ ప్రొఫైల్ వచ్చేసరికి చాలా 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 బాగుంది మా. అండ్ మనోడు వేసుకున్న బండిల్ కూడా నెక్స్ట్ లెవెల్ అంతే. ఇంకా చూసుకుంటే మాత్రం ఎక్కువ మనోడు చేతిలో పట్టుకున్నాడు చూసావు సైత్, క్రిమినల్ థీమ్డ్ సైత్, అది గోల్డెన్ క్రిమినల్ సైత్. చాలా బాగుంది మా. దగ్గర ఇంత కలెక్షన్ ఉంది. ఆ సైట్ ని తీసుకెళ్ళి అటు సైడ్ ప్రొఫైల్ లో యాడ్ చేస్తే ఎంత బాగుండేది. బట్ యూ మిస్డ్ ఏ ఛాన్స్ మావా. సో దానివల్ల
ఏముండదు కానీ బట్ ప్రొఫైల్ ఇంకొంచెం డెకరేట్ చేస్తుంటే బాగుండేది. ఇది ఒకటి మాత్రం పక్క. ఇంకా వెపన్ టైటిల్స్ కన్నా చెక్ చేసుకుంటే మాత్రం టోటల్ గా మనకి వెపన్ టైటిల్స్ వచ్చేసరికి సిఎస్ లో చూసుకుంటే అల్లూరి సీతారామరాజు అనే ప్లేస్ లో మాత్రం సో ACIT 17th ప్లేస్ లో ఉన్నాడు మావా. ఇది ఎక్కడ మాసం నాకైతే అర్థం కాలేదు. అల్లూరి సీతారామరాజు ప్లేస్ అది డిస్టిక్ లేకపోతే ప్లేసా? మనడు కంప్లీట్ డిసప్పాయింట్ చేయలేదు, కొంచెం లిటిల్ బిట్ డిసప్పాయింట్ చేశాడు. అది దేనికోసం అంటే ప్రొఫైల్ డెకరేషన్ కోసం మాత్రమే. బట్ ఐడియా అయితే చాలా బాగుంది, కలెక్షన్ బాగుంది, చాలా క్లాసిక్ గా ఉంది, చాలా యూనిక్ గా కూడా ఉంది. సో ఈ ఐడియాకి వచ్చేసరికి నా రేటింగ్ 10/9 అనమాట. అంటే 9 ఇస్తున్నా బికాజ్ ప్రొఫైల్ కొంచెం ఓకేనా. సో ఒకవేళ కాదు బ్రో 10 ఇద్దాం, లేదంటే 8 ఇద్దాం, 7 ఇద్దాం, లేదంటే 11 ఇద్దాం అంటారా? సో ఖచ్చితంగా కమెంట్ చేయండి 10 ఎంత అని. లాస్ట్ అండ్ ఫైనల్ ఈ వీడియో మావా ఇదే ఫస్ట్ ఐడి కూడా నేను చెప్తున్నా కదా, 1 time C అని చెప్పి మనోడు మొత్తానికి ఫీల్ అవుతున్నాడు అనమాట బాగా, యశ్వంత్ అని అతను. సో ప్రెసెంట్ ఆన్లైన్ లో ఉన్నాడు. మనోడికి రిక్వెస్ట్ అయితే పెడదాం, యాక్సెప్ట్ చేస్తాడు లేదో తర్వాత సంగతి. రిక్వెస్ట్ అయితే పెడదాం. ఆన్లైన్ లో నిజంగానే ఉంటే లేదా రీసెంట్ యాప్స్ లో లేకుండా ఆన్లైన్ లో ఉంటే మాత్రం ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తాడు అనుకుంటున్నా. మరి మనోడి ఇష్టం. అండ్ లెవెల్ చూసుకునే మాత్రం 70 + 11K లైక్స్ ఉన్నాయి. ఫస్ట్ బ్యాడ్జ్ ఆల్బమ్ చూద్దాం ఓకేనా. ప్రొఫైల్ మొత్తం పక్కన పెట్టుకుంటే బ్యాడ్జ్ ఆల్బమ్ ట్రాప్ ఎలైట్ పాస్ దగ్గర నుంచి స్టార్ట్ చేశాను అనమాట. 150 బ్యాడ్జెస్, బట్ ఎలైట్ పాస్ తీయలేదు. దాని తర్వాత చూసుకుంటే మాత్రం ఏదో ఫాక్సెస్ బ్యాడ్జ్ అని చెప్పి ఒక ఎలైట్ పాస్ తీసాడు. ఇంకోటి వచ్చేసరికి మొత్తం టోటల్ గా ఒక 4 ఎలైట్ పాసెస్ తీసాడు. అండ్ బూయా బాసులు చూసుకుంటే మాత్రం మొత్తం ఒక 3-4 తీసినట్టున్నాడు టోటల్ గా. అండ్ ఫస్ట్ ఇక్కడ చూసుకుంటే మాత్రం నో బ్యాకప్, నో ఫియర్, జస్ట్ రష్ అండ్ క్లియర్ అంట. అర్థమవుతుందా? మీనింగ్ అయితే చాలా బాగుంది, అదిరింది కూడా. అండ్ మనోడు కటానా నెక్స్ట్ లెవెల్ అండ్ బండిల్ మాత్రం బొరపాడంతే. హైలైట్ వచ్చేసరికి కృష్ణా డిస్ట్రిక్ట్ లో మాత్రం వుడ్ పేకర్ అనే గన్ 26th ప్లేస్ లో ఉన్నాడు. ఇంకా ఎమోజీ టీ షర్ట్స్ తో పాటు ఆ కార్డ్స్ కి టైటిల్ హెడ్ షాట్ ఆర్టిస్ట్ అనే టైటిల్ కూడా ఉంది మామ. దాంతో పాటు ఇక్కడ చూసుకునే మాత్రం యశ్వంత్ నేమ్, లెవెల్ చూసుకునే మాత్రం 70 అండ్ యూనిక్ గా ఉంది ఐడి కూడా. ఇక్కడ సిఎస్ పీక్ లో చూసుకుంటే 1700+ పాయింట్స్ కలెక్ట్ చేశాడు. అండ్ స్టార్స్ కూడా సంపాదించాడు బాబు సిఎస్ లో వచ్చేసరికి. ఇంకా ఎంబ్లమ్స్ చూసుకుంటే మాత్రం 24 ఎంబ్లమ్స్ అనేవి కలెక్ట్ చేశాడు, అది కూడా సిఎస్ ర్యాంకుల్లో. అండ్ బిఆర్ లో కూడా చూసుకుంటే మాత్రం మంచిగానే 23 వరకు ఎంబ్లమ్స్ అనేవి కలెక్ట్ చేశాడు. సో విషెస్ చూద్దాం. అండ్ వెపన్ టైటిల్స్ ఏమైనా ఉన్నాయో చూద్దాం. టోటల్ వచ్చేసరికి అసలు ప్రొఫైల్ మాత్రం చాలా 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 బాగుంది. ఇక్కడ విష్ లిస్ట్ చూసుకుంటే మాత్రం సో కొన్ని రేరెస్ట్ ఐటమ్స్ ఉన్నాయి. అండ్ వాటిలో మనకు కావాల్సిన వచ్చేసరికి మనం అయితే సో విష్ లిస్ట్ లోకి యాడ్ చేసుకుంటే మన విష్ లిస్ట్ లోకి వచ్చేసరికి యాడ్ చేసుకుందాం. చూడు ఇక్కడ సైనోరా అనే అవతార్ వచ్చేసరికి మనోడి దగ్గర ఉంది. దాంతోపాటు పంచ్ పిన్ అనేది కూడా ఉందన్నమాట. ఇక్కడ పిన్స్ కూడా విష్ లిస్ట్ యాడ్ చేసుకోవచ్చు అని చెప్పి ఇప్పుడే తెలిసింది నాకు మనోడి దగ్గర చూసిన తర్వాత. అండ్ ఇక్కడ చూడు స్క్విడ్ గేమ్ ఫేమ్స్ అంటే ఇవి, ఈ ఫేమ్స్ అన్ని వచ్చేసరికి మనోడి దగ్గర ఉన్నాయి. సో ఇవి పర్ఫెక్ట్ గా మన దాంట్లో యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని ఏదైనా వీడియోలు మనకు వస్తాయి అట్లా సేవ్ చేసుకొని పెట్టుకుందాం. మన దగ్గర మొత్తానికి MP40 బన్నీ MP40 ఉంది. అండ్ సిఎస్ లో చూసుకునే మాత్రం ఓకే పర్లేదు మామ. M500 మనోడు వెపన్ టైటిల్ అచీవ్ చేసుకున్నాడు, 21th ప్లేస్ లో ఉన్నాడు. అండ్ కృష్ణ వుడ్ పేకర్ అంట 35 ప్లేస్ లో ఉన్నాడు సిఎస్ లోనే. అండ్ బిఆర్ లో చూసుకుంటే మాత్రం 19th ప్లేస్ లో ఉన్నాడు వుడ్ పేకర్ అనే గనికి. సో టోటల్ గా గేమ్స్ బాగున్నాయి, అన్ని బాగున్నాయి, ప్రొఫైల్ బాగుంది. సో కాబట్టి ఐడికి వచ్చేసరికి 10/10 అనమాట. సో అసలు కంప్లీట్ గా ఈ వీడియో ఎలా అనిపించింది కమెంట్ అండ్ మర్చిపోవద్దు. అండ్ చెప్పింది గుర్తుంది కదా, మీ ఫ్రెండ్ కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.